హలో బా, అందరు ఎలా ఉన్నారు? మన ఛానల్లో ఈరోజు మొదటి వంట చేయబోతున్నాము. అది ఏదో కాదు, మన నాన్ వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన చికెన్ కబాబ్. రండి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మిక్సర్ జార్లో ఎర్ర మిరపకాయలు 10 నుంచి 20, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఏలక్కాయలు 4 నుంచి 5, లవంగాలు 4 నుంచి 5, పట్ట 2 ఇంచులు, సోంపు 2 టీ స్పూన్లు, తర్వాత తెల్లగడ్డ ఇంకా అల్లము మనకు తగినంత. ఇవన్నిటిని గ్రైండ్ చేసుకోండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంతా 1.5 కిలో చికెన్కి. ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ని చికెన్లో యాడ్ చేసుకోండి. దానితో పాటు ఒక కోడిగుడ్డు, 2 టీ స్పూన్ల పసుపు, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, చివరిగా తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోండి. ఈ కలిపిన మిశ్రమాన్నంతా 30 నిమిషాల నుంచి 1 గంట వరకు మ్యారినేట్ చేయండి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ముందుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో చికెన్ చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. మనము ఎట్టయితే హోటల్లో తింటామో అలానే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటి అంటే, చికెన్ ఒక 95% ఫ్రై అయిపోయాక 2 రెబ్బల కరివేపాకు అండ్ 2 నుంచి 3 మధ్యలో చీల్చిన మిరపకాయని వేసుకొని బాగా 100% వచ్చే వరకు ఫ్రై చేసుకొని బయటికి తీసుకోండి. బయటికి తీసిన వేడివేడి చికెన్ పైన కొంచెం చికెన్ మసాలా అండ్ చాట్ మసాలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.